మీడియా బంధువులకి నమస్కారం. మనకి ముంచింపూర్ మండలం పోలీస్ స్టేషన్ ముంచింపూర్లో సుమారు 734 కేజీస్ ఒక బొలెరో పికప్ వ్యాన్లో గాంజాయి తీసుకువెళ్తున్నాయి. ముగ్గురు మనిషిని అరెస్ట్ చేసి ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 734 కేజీస్ గాంజాయి మనకి ముంచింపూట్లో దొరికిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ క్యాచ్ మన జిల్లాలో ఇప్పుడు దాకా. ఈ కేసులో కూడా మనకి చూస్తే ముఖ్యమైన కేసులో గాంజాయి వచ్చిన ఒడిశా ప్రాంతం నుండి ముల్లాపేట్ పుట్ ఒక విలేజ్, అక్కడి నుండి పెడ్లర్స్ ఈ గాంజాని బండిలో పెట్టి మళ్ళా కోరాపుట్ వైపు పంపిస్తూనే ఉంటారు. ఇది చెప్పడానికి ఉద్దేశం మీడియా సమక్షంలో అది కూడా ఒకటి అందరిని క్లియర్ చేయడానికి. ఇప్పుడు ఏఎస్ఆర్ జిల్లాలో గాంజాయి పైన మన ప్రభుత్వం పెట్టిన స్ట్రాటజీ ప్రకారంగా వెళ్తే ఒక్కరు కూడా కల్టివేషన్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ రావట్లేదు. వచ్చిన వాళ్ళపైన వాళ్ళ అవగాహన మనకి ఏమేమి చర్యలు జరుగుతున్నాయి. రెండవది సబ్జెక్ట్, ఇప్పుడు వాళ్ళు ఏఎస్ఆర్ జిల్లా నుండి ఇంత తొందరగా బయటికి వెళ్ళిపోతే అదే ఆలోచిస్తున్నారు వాళ్ళు. సో మల్కాన్గిరి నుండి వచ్చి మళ్ళా కోరాపుట్ వైపు పోతున్నారు. సో ఈ క్రమంలో రీసెంట్ టైంలో మనకి ప్రభుత్వం ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా మనకి ఇంకా కొన్ని గ్యాంగ్స్ని కూడా బస్ట్ చేయడం జరిగిన. దాంట్లో ఢిల్లీ నుండి ఆపరేట్ అవుతున్న ఒకటి క్రిమినల్ గ్యాంగ్ని మొత్తంని అందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పంపడం జరిగింది. దాంట్లో గొప్ప విషయం అది, ఈ పర్టిక్యులర్ పెద్దబాయిలు క్రైమ్ నంబర్ 52/24లో మనకి 130 కేజీస్ గాంజాయి వాళ్ళు ఏమోతో వాళ్ళది ఏదైనా వెహికల్ని ఫస్ట్ హైర్ చేసి దీంట్లో వెళ్తూనే ఉంటున్నారు. సో ఈ పర్టికులర్ కేసులో కింగ్ పిన్ ఏమైనా ఉన్నాయి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా ఐడెంటిఫై చేసి దీనిపైన చట్ట ప్రకారం ఏమేమి చర్యలు చేయాలి అది కూడా జరుగుతుంది. సో కొన్ని రోజుల్లో అది కూడా మనకి కంప్యూటర్ అథారిటీ నుండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత అది కూడా మనకి ఫస్ట్ టైం ఏఎస్ఆర్ జిల్లాలో ఎట్లాగా చేసిన వాళ్ళపైన చర్యలు జరుగుతుంది. సో ఈ